నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. రీసెంట్గా యుఎస్లో జరిగిన ఎలక్షన్స్లో ముగ్గురు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు గెలిచారు. జొహ్రాన్ మమ్దాని, గజాలా హాష్మి అండ్ ఆఫ్తాబ్ పూరేవాల్. వీరు ముగ్గురు కూడా ఇండియన్ ఒరిజిన్ పొలిటీషియన్స్ హూ మేడ్ హిస్టరీ ఇన్ రీసెంట్ యుఎస్ ఎలక్షన్స్. ట్రంప్కు ఆపోజిట్గా ఉన్నారు వీళ్ళు. సో ఏమైనా అమెరికాలో ముసలం పుట్టిందా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇది ఎటువంటి సంకేతం అక్కడ కనబడుతోంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు కందాడే పార్థసారథి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అమెరికాలో ఏదైనా ముసలం పుట్టే పరిస్థితి కనబడుతోంది, ట్రంప్కి ఇది షాక్ అని అంటున్నారు కదా, అది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు నెమ్మదిగా ఈరోజు అమెరికా రాజకీయాల్లో అన్ని రకాలుగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అది డెమోక్రటిక్ పార్టీ కావచ్చు, ఇటు రిపబ్లికన్ పార్టీ కావచ్చు. రిపబ్లికన్ పార్టీలో ఈరోజు చాలా మంది మంత్రులు కూడా ఇండియన్ ఆరిజిన్ మంత్రులు ఉన్నారు. అమెరికాలో భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళు గెలవడం అనేది చాలా కాలంగా కొనసాగుతున్నారు. వాళ్ళు సెనేటర్లు గాను, గవర్నర్లు గాను గతంలో గెలిచారు కూడా. ఇటీవల వైస్ ప్రెసిడెంట్గా కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆమె పదవి నిర్వర్తించింది. అధ్యక్ష పదవికి కూడా పోటీ పడింది డెమోక్రటిక్ పార్టీ తరఫున. సో అమెరికాలో భారతీయులు కేవలం ఏదో ఉద్యోగం కోసమో దేనికోసం ఉపాధి కోసమో వెళ్ళారని కాకుండా ఈరోజు అక్కడ ఉన్న రెండవ తరం మూడవ తరం అమెరికన్లు, భారతీయ వారసత్వాన్ని తీసుకున్న అమెరికన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అందులో రాజకీయ రంగం కూడా ఉంది. ఈరోజు ట్రంప్ ప్రభుత్వంలో కూడా చాలా మంది భారతీయులు కీలక బాధ్యతల్లో ఉన్నారు. అది కాష్ పటేల్ కావచ్చు, లేదా ఇతరత్ర పదవుల్లో కావచ్చు. స్వయంగా ఇప్పుడున్న ఉపాధ్యక్షుడి భార్య భారతీయ మూలాలున్న వ్యక్తి. సో భారతీయులు నెమ్మదిగా ఈరోజు అమెరికన్ రాజకీయాల్లో తమ ప్రాబల్యాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటికే అక్కడున్న వాణిజ్యపరమైన అంశాల్లో కానీ ఉపాధికి సంబంధించిన వీటిల్లో వాళ్ళు అగ్రగాములుగా ఈరోజు నిలుస్తున్నారు. మనం చూస్తే ఈరోజు పెద్ద టెక్ కంపెనీల సీఈఓలంతా భారతీయులే. చాలామంది ఇప్పుడు పెప్సికో లాంటి అతిపెద్ద కంపెనీల సీఈఓలు కూడా భారతీయులు. సో భారతీయులు ఈరోజు కీలకంగా అమెరికాలో వ్యవహరిస్తున్నారు. కాకపోతే ఈసారి జరిగిన దాంట్లో ఒకేసారి ముగ్గురు భారతీయ మూలాలు కలిగిన ముస్లింలు ఈరోజు పదవులు దక్కించుకోవడం, ఈ ముగ్గురు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా పాలస్తీనాకు అనుకూలంగా గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాలలో కీలక పాత్ర పోషించడం. భారతీయులు పైకి ఎదగడం అనేది అమెరికాలో ఎప్పటి నుంచో చోటు చేసుకుంటున్న పరిణామం అయితే, ఈ భారతీయుల్లో కూడా ఈ పాలస్తీనాకు మద్దతిస్తూ ఈ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ముస్లిం సముదాయానికి సంబంధించిన వాళ్ళు ఒక్కసారిగా తెర మీదకి రావడం అనేది ఈరోజు జరిగిన ఒక కీలక పరిణామం. దీంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే న్యూయార్క్ గవర్నర్గా ఎంపికయ్యాడో మమ్దాని మొట్టమొదటి రోజు నుంచి పాలస్తీనాకు అనుకూలంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆయన చాలా ఉద్యమాలే చేశాడు. గత 2-3 గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి మమ్దాని పూర్తి స్థాయిలో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాడు. ఆ ఉద్యమాల్లో కీలకంగా నిలిచి ప్రజల దృష్టిని ఆకర్షించిన వ్యక్తి అతను. మిగతా ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్గా మనకి గెలిచాడో అతను కానీ, లేదా మీరు చెప్పినట్టు కిన్ సిటీ మేయర్గా ఎవరైతే గెలిచారో వీళ్ళు కూడా ఇటువంటి ఉద్యమాల నుంచి పైకి వచ్చిన వాళ్ళే. సో ఇది ఒక రకంగా మనం గమనిస్తే ట్రంప్కి వ్యతిరేకంగా పాలస్తీనాకి మద్దతుగా నిలబడిన వీళ్ళు ఈరోజు విజయాల్ని సాధించడం అనేది అమెరికన్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఎందుకంటే అమెరికా దేశం మొట్టమొదటి నుంచి ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చే దేశం. అది దౌత్యపరంగా కావచ్చు, సైనిక పరంగా కావచ్చు, ఎటువంటి ఇజ్రాయెల్ ఏం చేసినా అమెరికా అనుమతి లేకుండా చేయదు అనేది. అది అమెరికా అధ్యక్ష స్థానంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఉన్నా, రిపబ్లికన్స్ ఉన్నా, డెమోక్రాట్స్ ఉన్నా, ఎవరున్నా కూడా వాళ్ళు ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తారు.